రైట్, మరి గణేష్ శోభాయాత్ర అయితే హైదరాబాద్ లో కొనసాగుతూనే ఉంది. బడా గణేష్ నిమజ్జనం అయిపోయింది. ఒక్కొక్కడిగా గణేష్ నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. ఇంతకుముందు చార్మినార్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, గణేష్ నిమజ్జనానికి సంబంధించి అసలు భక్తులు ఏ విధంగా పోటెత్తారు, అలాగే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలోని ఉదయం నుంచే ప్రారంభమైనటువంటి శోభయాత్ర ఇప్పటికీ వీధుల్లోని పూర్తి స్థాయిలో తిరుగుతూ గణేష్ నిమగ్న యాత్రకు చేరుకోనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో గణేష్ నిమగ్న శోభయాత్రకు సంబంధించి పూర్తిగా అంటే ఇక్కడ పూర్తిగా పోలీసు వారు కానీ సంబంధించినటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా రూట్ మ్యాప్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే పోలీసు సీసీ కెమెరాలతో పాటు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే భక్తులు వస్తున్నారో ఏ రూట్ల నుంచి ఎక్కడికి వెళ్ళాలి దీనికి సంబంధించినటువంటి రూట్స్ మ్యాప్ ను కూడా సెట్ చేయడం జరిగింది. రూట్లు వచ్చే వెహికల్స్ కానీ మరి పోవడానికి కావాల్సినటువంటి వెహికల్స్ రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సదుపాయాలు కూడా పూర్తిగా చేశారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో ఏ రూట్ నుంచి ఎక్కడికి వెళ్లాలో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి తాజాకు సంబంధించినటువంటి గణేష్ నిమగ్న శోభయాత్రకు సంబంధించినటువంటి తాజా సమాచారం. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైనటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. ఆ యూనిట్లలో పనిచేస్తున్నటువంటి పోలీసు వారు కూడా సెక్యూరిటీతో పాటు పూర్తిగా అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు సంబంధించినటువంటి బార్గెట్లు కూడా ఏర్పాటు చేశారు. నిమగ్న కార్యక్రమం దగ్గర కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలోని భాగ్యనగరం పరిధిలో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్న ఏసీపీ కానీ సంబంధించినటువంటి డీసీపీ సంబంధించిన అధికారులు కూడా అక్కడక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అంటే సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎవరైతే ఎత్తైన విగ్రహాలు కానీ సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించి వెళ్లే వారికి రూట్ మ్యాప్ తో పాటు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ పూర్తిగా ముందస్తుగానే ఆ మండపం వాళ్లకు సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ పోలీస్ కమిషనరేట్ల నుంచి కూడా ఇక్కడ సూచనలు కూడా చేస్తూ వాహనదారులకు నెంబర్ కూడా అలర్ట్ చేశారు. ఏ వెహికల్ సంబంధించిన వాహనాలు అయితేనేమి పూర్తిగా నిమగ్నమయ్యే సమయంలో సంబంధించినటువంటి ప్లేస్ లోనే కావాలి, అక్కడికి ఇచ్చిన నెంబర్స్ వారు పోవాలి, వేరే వెహికల్ పోవడానికి లేదంటూ కూడా ముందస్తుగానే వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గణేష్ నిమగ్న శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తిగా ప్రతి సంవత్సరం జరిగే ఈ శోభయాత్రకు సంబంధించి అన్ని రూట్ల మ్యాప్ తో పాటు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పూర్తిగా అంటే పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి భాగ్యనగర్ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి నిమగ్న కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా నిఘా ద్వారా చూస్తూ ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు పెద్ద ఎత్తున నిమగ్న కార్యక్రమాలలో చూడడానికి వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు భాగ్యనగరం వాసులు మొత్తం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వారికి సంబంధించినటువంటి రూట్లు కూడా అంటే ఎవరైతే గణేష్ శోభయాత్ర చూడడానికి వస్తున్నారో భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ తో పాటు అక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారు కార్పొరేటర్ సంబంధించినటువంటి వారు పూర్తిగా వాటర్ ఫెసిలిటీస్ దానికి సంబంధించిన భక్తులకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే వాళ్ళు
వాళ్ళు తెలపడం జరిగింది. దీంతో పాటు ప్రధాన రహదారులు అంటే ఏదైతే కోటి కావచ్చు, సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక వెహికల్స్ నుంచి మరో వెహికల్ అంటే రూట్ వెళ్ళడానికి క్లారిటీగా ఒక మ్యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాప్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది. అయితే రాత్రి సమయంలో కానీ లైటింగ్స్ కానీ పెద్ద ఎత్తున డీజేలు కానీ పెట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. సాధారణంగా ర్యాలీ చేసుకున్న తర్వాత ఆ కాలనీ నుంచి నేరుగా రూట్ మ్యాప్ దగ్గరనే వెళ్ళిపోవాలనేది కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి మనము హైదరాబాద్ భాగ్యనగరంలో నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని పూర్తిగా శోభయాత్రకు సంబంధించి చేస్తున్న క్రమంలో కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ కట్టక దగ్గర చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి తాజా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాత్రి తెల్లవారుజాము వరకు జరిగేటటువంటి ఈ నిమజ్జన కార్యక్రమానికి పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులే కావచ్చు, పూర్తిగా పోలీస్ సిబ్బందితో పాటు కలిసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. Right, thank you Srinivas for the updates. విఘ్నాలను తొలగించగదిగిరావయ్యా, వరముసగై మా దైవం నీవేనయ్యా. శుభమిచ్చే వరదాతవో గణపయ్యా, హరోహర గణాధిప సరాసరి హొరే జయాల తండ్రివి నీవేనయ్యా. గం 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 గణేశ సేవకు వచ్చామయ్యా. గం 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 గణేశ రక్షము నీవేనయ్యా. గం 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 గణేశ ఊరు వాడల్లా జగసి కలిసి మురిసి సరాసరా అడిగేయాలా. బోలో జై 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 గణేశ జై జై బోలో, బోలో గం 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 గణేశ జై జై బోలో. పార్వతి పుత్ర గం గం గణేశ, పాప నివార శరణం గణేశ, మోహన రూప జై జై గణేశ, శంభుని తనయ శరణం గణేశ. అంబాసుకుడయ్యా దీవించవయ్యా, ఊషిక వాహనాలయ్యా, అయ్యా గణపయ్యా దయించవయ్యా, పావనమూర్తివి నీవేనయ్యా. బోలో జై 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 గణేశ జై జై బోలో, బోలో గం 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 గణేశ జై జై బోలో. బోలో జై 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 గణేశ జై జై బోలో, బోలో గం 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 గణేశ జై జై బోలో. తొలి పూజకు నీవేలే విఘ్నేశ్వరా, సిరులొసగే ఏలిక వేలంబోదరా. దయచేతను మా తప్పులు మన్నించయ్యా, ఘన 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 అనామట జొరయ్యా. చల్లని మారేడువే గం 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 గణేశ, వెన్నెల మాదారివే గం 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 గణేశ, చక్కని దైవానివే గం 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 గణేశ, ఊరు వాడల్లా జగసి కలిసి మురిసి సరాసరా అడిగేయాలా. బోలో జై 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 గణేశ జై జై బోలో, బోలో గం 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 గణేశ జై జై బోలో. బోలో జై 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 గణేశ జై
మా దైవం నీవేనయ్యా. శుభమిచ్చే వరదాతవో గణపయ్యా గణాధిప సరాసరి హోరే చెయ్యాలా తండ్రివి నీవేనయ్యా గం 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 గణేశ సేవకు వచ్చామయ్యా గం 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 గణేశ రక్షము నీవేనయ్యా గం 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 గణేశ ఊరు వాడల్లా ఎగసి కలిసి మురిసి సదా సదా అంటే చెయ్యాలా బోలో జై 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 గణేశ జై జై బోలో బోలో గం 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 గణేశ జై జై బోలో సో ఇప్పుడు మరి ఎంజే మార్కెట్లో అంటే మోంజా మార్కెట్లో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గణేష్ నిమజ్జనం అక్కడ ఎలా జరుగుతుందో మా ప్రతినిధి అశోక్ అయితే అడిగి తెలుసుకుందాం. అశోక్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, నిమజ్జనం ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం ఇప్పుడు ఎంజే మార్కెట్ లో అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉండుకొంది ఉదయం నుంచి కూడా గణేశ నిమజ్జన కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో వినూత్న రీతిలో కూడా ఇక్కడ గణేశ నిమజ్జన కార్యక్రమాలు మొదలవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 3:30 సమయం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భక్తులైతే మాత్రం అధిక రద్దీగా సంఖ్య అయితే పెరగడం జరుగుతుంది. అలాగే భారీగా ఉన్న ఈ యొక్క గణేష్ విగ్రహాలు కూడా ఇక్కడ పూర్తిగా క్రేన్ల సహాయంతో ఇక్కడ ఈ లారీలపై తరలించడం ఈ యొక్క హుస్సేన్ సాగర్ వద్దకు నిమజ్జన కార్యక్రమానికి అయితే మాత్రం తరలి జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అయితే ఒక భారీ విగ్రహాలు కూడా ఆ యొక్క వృద్ధులు సైతం కూడా ఆ యొక్క గణపతికి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి చురుగ్గా ముందుకు సాగుతున్నారు. అలాగే భద్రతా సిబ్బంది అయితే పోలీసు వారు అందరూ కూడా ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా సిబ్బంది అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీరు భక్తులకి వారి యొక్క అనుసంధానమే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భక్తులకి దగ్గరుండి ఏర్పాట్లు అయితే మాత్రం చూసుకోవడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా చిన్న చిన్న వాహనాల నుంచి ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సమయం వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో భక్తులు అయితే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఎంజీ మార్కెట్ వద్ద పూర్తి స్థాయిలో భక్తులు కోలాహలంగా ఇక్కడ చూడడానికి ఈ యొక్క స్వామివారు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చూడడానికి అయితే మాత్రం తండోపతండాలుగా ఇక్కడ వచ్చి వారు ఉత్సాహంగా అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా మనం చూసుకున్నట్టు మహిళలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి పూర్తిగా కూడా ఇక్కడ ఒక వాతావరణం అయితే ఇక్కడ పండుగ వాతావరణం అయితే చిన్నపిల్లలతో సహా పూర్తిగా కూడా ఇక్కడ వాతావరణంలో అయితే మాత్రం చూడడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ యొక్క లాస్ట్ రోజు ఈ స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో ఆ స్వామివారిని అక్కడ పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఏదైతే ఈ కయ్య మండపాల నుండి వస్తున్నాయో ఆ మండపాలలో నుండి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా చిన్న చిన్న వాహనాల ద్వారా కూడా స్కూటర్ ద్వారా కూడా ఈ యొక్క గణపతి విగ్రహాలు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ సాయంత్రం సమయానికి ఇంకా భక్తుల సంఖ్య పూర్తిగా రద్దీ ఎక్కువడంతో అలాగే పోలీసు సిబ్బంది కూడా అప్రమత్తమైంది. అలాగే పోలీసు సిబ్బంది ఎక్కువ సిబ్బందిని పెంచడంతో పాటు ఈ యొక్క ఎవరైతే భక్తులకు ఎటువంటి ఆందోళన జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు అవి చర్యలు తీసుకుంటూ భద్రతా సిబ్బంది అయితే మొదలు ఏర్పాటు జరుగుతుంది. వినూత్న రీతిలో కూడా ఇక్కడ యొక్క మిలిటరీ టైప్ లో ఉన్న విగ్రహాలను కూడా వినాయక నిమజ్జనాలు కూడా పూర్తిగా ఇక్కడైతే ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భాగ్యనగరంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క గణేశ నిమజ్జన కార్యక్రమం అయితే ఒక పండుగ వాతావరణం లాగా ఒక కోలాహలంగా అయితే మాత్రం భక్తులందరూ కూడా తిలకించడం జరుగుతుంది. మరలా కూడా గణేష్ మహారాజ్ కి గణేష్ బప్ప మోరియా అంటూ గణేశ నామస్మరణ పూర్తిగా కూడా ఈ యొక్క ఏరియా అంతా ఎంజీ మార్కెట్ ఏరియా అంతా కూడా నామస్మరణతో అయితే మాత్రం పూర్తిగా అయితే నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే గణేశ నిమజ్జన కార్యక్రమానికి మరలా సంవత్సరం కూడా మళ్ళీ గణేష్ పూజోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి భక్తులందరూ కూడా గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా ఆనందంగా భక్తులు సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కెమెరామెన్ గౌరీతో అశోక్, హైదరాబాద్.